నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ వ్యూ పాయింట్ కి స్వాగతం. ప్రొఫెసర్ టి ప్రభాకర్ రెడ్డి, సోషల్ పొలిటికల్ కన్సల్టెంట్, సోషల్ పాలసీ కన్సల్టెంట్, యూనిసెఫ్ బ్యాంకాక్. నమస్తే ప్రొఫెసర్ ప్రభాకర్ రెడ్డి గారు, చాలా రోజులైంది. అండ్ ఆన్గోయింగ్ డెవలప్మెంట్స్ కనుక చూస్తుంటే దేశంలో ప్రత్యేకించి సర్ కావచ్చు, అలాగే మహిళా రిజర్వేషన్ బిల్ కావచ్చు, డీలిమిటేషన్, మూడింటికి కలిపి జరిగిన డెవలప్మెంట్స్ మీద నిన్న రాత్రి ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఒకసారి ముందుగా ఆయన మహిళలకు అపాలజీ చెప్పారు. అంటే ఇవ్వలేకపోయాం, మేము విశ్వ ప్రయత్నం చేశాం, విపక్షాలు అడ్డుకున్నాయి, దానిలో ఉన్న సాధక బాధకాలన్నీ వివరిస్తూ చెప్పారు. ఒకసారి వారు మాట్లాడింది చూసి మనం డిబేట్లో కదా. आज मैं एक बेहद महत्वपूर्ण विषय पर विशेषकर देश की माताओं, बहनों और बेटियों से बात करने के लिए आया हूं। आज भारत का हर नागरिक देख रहा है कि कैसे भारत की नारी शक्ति की उड़ान को रोक दिया गया, उनके सपनों को बेरहमी से कुचल दिया गया। हमारे भरसक प्रयास के बावजूद हम सफल नहीं हो पाए। नारी शक्ति वंदन अधिनियम में संशोधन नहीं हो पाया और मैं इसके लिए सभी माताओं, बहनों, उनसे मैं क्षमा प्रार्थी हूं। దేశంలో ఉన్న మాతృమూర్తులకి, సోదరీమణులకి, బిడ్డలకి, ఆడబిడ్డలకి అందరికీ క్షమాపణ చెప్తున్నాను. మేము విశ్వ ప్రయత్నం చేశాం ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావడానికి, బట్ విపక్షాలు సహకరించలేదు. అందువల్ల క్షమాపణ చెప్తున్నాను. మా ఈ ప్రయత్నంలో లోపం అయితే లేదు, కానీ సాధించలేకపోయినందుకు బహిరంగ క్షమాపణ చెప్తున్నాను. అంటే అతను గట్స్ ఉండాలండి. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వచ్చి ఇది మేము చేయలేకపోయాం. జనరల్గా ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు ఇగోస్ ఉంటాయి, అన్నీ పక్కన పెట్టి వచ్చారని వచ్చి క్షమాపణ చెప్పారు. ఎలా చూస్తున్నారు? ముందుగా ప్రేక్షకులకి నమస్కారం. నేను ఒక ఆర్థిక శాస్త్రవేత్తగా ఈరోజు ఈ అంశం పైన నిష్పక్షపాతంగా విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అది చాలా గొప్ప విషయం. ప్రధానమంత్రి లాంటి వాళ్ళు మహిళలకి క్షమాపణ చెప్పడము, ప్రత్యేకంగా వచ్చి, గతంలో నేను అనుకుంటాను ఏ ప్రధానమంత్రి కూడా ఈ విధంగా క్షమాపణ చెప్పిన దాఖలాలు లేవు. ఆయన ఒక మంచి ప్రయత్నం చేశాడు, కాకపోతే సఫలీకృతం కాలేదు. దానికి బాధపడుతూ ఆయన చెప్తున్నాడు. నేనంటాను, మహిళా శక్తి వందన్ అధినియం ఏదైతుందో, మహిళా బిల్ ఏదైతుందో అది చాలా చక్కటి అంశము. దాన్ని ఆలోచించి కసరత్తు చేసి దాదాపు ఒక 3 ఏళ్ల నుంచి ప్రయత్నం చేసి ఈరోజు తీసుకురావడం జరిగింది. 2023 మహిళా రిజర్వేషన్ బిల్లు ఒక నోటిఫికేషన్ ద్వారా దాన్ని ఇవాళ ప్రవేశపెట్టడం జరిగింది. కాకపోతే దానికి కావాల్సిన ఏమంటారు ఇతరత్రా కూడా కూడగట్టుకోవడానికి, అమలు చేయడానికి వారు ప్రయత్నం చేశారు. మహిళా బిల్లు అమలు చేయాలి అంటే ఎంతమంది మహిళలకి ప్రాతినిధ్యం ఇవ్వాలి, ఎంత నంబర్ వరకు పెంచవచ్చు, ఎలా పెంచవచ్చు, డీలిమిటేషన్ ఎందుకు అవసరమైంది, డీలిమిటేషన్కి ఏ సెన్సెస్ని ఆధారంగా తీసుకోవాలి, ఇవన్నీ అంశాలు దృష్టిలో పెట్టుకొని డీలిమిటేషన్ బిల్ 2026 తీసుకురావడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను మన ప్రేక్షకులందరికీ, దయచేసి మీకు సమయం దొరికినప్పుడు డీలిమిటేషన్ బిల్ 2026 చదవండి. అందులో మొదటి 2 వాక్యాలే మీకు చక్కటి క్లారిటీ ఇస్తున్నాయి. జనమంతా ఏదో అంటే దక్షిణాది రాష్ట్రాలకు ఏదో నష్టం జరిగిపోతుంది అని గగ్గోలు పెట్టారు, కానీ అందులో వాస్తవం లేదని నేను ఇవాళ చెప్పబోతున్నాను. అయితే దీని వెనకాల చాలా చరిత్ర ఉంది. ఇప్పుడు ఒక్కొక్కటి మనం చూసుకోవాలి స్టెప్ బై స్టెప్. ఇప్పుడు ఊరికే మామూలుగా ప్రభుత్వాలు చేసే పని కాదు ఇది. ఆర్టికల్ 81, 82 ప్రకారం రాజ్యాంగంలో చెప్పబడినట్లుగా సెన్సస్ జరిగినప్పుడల్లా ప్రభుత్వము తన బాధ్యతగా ఎలక్టరల్ కాన్స్టిట్యుయెన్సీస్ని డిఫైన్ చేయాలి, వాటి బౌండరీస్ని చేయడానికి ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు వారు జనాభాను చూడాలి. 61, 71, 81 ఇలా చేసుకుంటూ పోయాము. ఇప్పుడు కాస్త లేట్ అయింది, 27లో వస్తున్నాయి. ఆ సెన్సస్ 2027 వాడి వాళ్ళు చేయాలి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే లేట్ అవుతుంది. 23లో తెచ్చిన బిల్లు అమలు చేయాలంటే 23లో సాధ్యం, 29లో సాధ్యం అవుతుంది. 29లో సాధ్యం అవుతుందంటే దానికి ఇప్పటి నుంచి మనం కసరత్తు చేయాలి. ఎలాంటి కసరత్తు?
డీలిమిటేషన్ జరగాలి, డీలిమిటేషన్ కమిషన్ ఫామ్ చేయాలి, దాని ఎక్సర్సైజ్ జరగాలి. తర్వాత జనాభా ప్రాతిపదికన ఈ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఎవరైతే ఉన్నారో పార్లమెంట్ సభ్యుల సంఖ్య పెరుగుతుంది, దాదాపుగా 850 అని చెప్పారు. పెరగడానికి దానికి రేషనల్ ఏంటి, దానికి బేసిస్ ఏంటి అనేది మనం చెప్పాలి. అయితే జనాలకి చాలామందికి తెలియక ఏమనుకున్నారంటే ఇదేదో ఎన్డీఏ కూటమి వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర అని